జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనకి లెక్కలేనన్ని పరిచయాలు ఉండటం గొప్ప విషయం కాదు. మనల్ని లెక్క చేసే పరిచయాలు ఎన్ని ఉన్నాయన్నదే ముఖ్యం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 30, 2025, శుక్రవారం. తిథి చవితి రాత్రి 9:22 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం పునర్వసు రాత్రి 9:29 వరకు, తదుపరి పుష్యమే. యోగము గండము మధ్యాహ్నం 12:57 వరకు, తదుపరి వృద్ధి. కరణం వనిజ ఉదయం 10:14 వరకు, తదుపరి విష్టి. రాత్రి 9:22 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం ఉదయం 8:32, చంద్రాస్తమయం రాత్రి 10:09. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. యమగండం మధ్యాహ్నం 3:21 నుండి 4:58 వరకు. గుళిక కాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు. వర్జము ఉదయం 10:04 నుండి 11:35 వరకు. తిరిగి తెల్లవారుజామున 5:22 నుండి 6:56 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 7:12 నుండి 8:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 9:05 నుండి 10 గంటల వరకు. తిరిగి సాయంత్రం 5:24 నుండి 7 గంటల వరకు. మే 30 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి రాత్రి 9:22 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే పంచమి తిథి మంచిది. ఇంకా రాత్రి 9:29 వరకు ఉన్న పునర్వసు నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే పుష్యమి నక్షత్రం కూడా మంచి నక్షత్రమే. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే పంచమి తిథి, పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో పంచాంగం ప్రకారం చేసుకోవచ్చు. ఒకవేళ బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా తిథి, వార, నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి శుభకార్యాలు చేసుకోవచ్చు. మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తప్పక తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 3:42 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 3:42 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 3:42 వరకు చంద్రబలం ఉన్న రాశులు:
మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. హనుమంతుని తల్లి పేరు అంజనాదేవి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. హనుమంతుని తండ్రి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1987 సంవత్సరంలో గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. తెలుగు సినీ దర్శకులు, రచయిత, నిర్మాత, రాజకీయ నాయకులు దాసరి నారాయణరావు గారి వర్ధంతి. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు, రచయిత, దర్శకులు ఎల్బి శ్రీరామ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 30 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా మౌనంగా ఉండటమే మంచిది. వృషభ రాశి. అభివృద్ధి ఉంటుంది. మిథున రాశి. నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి. రాబడి ఉంటుంది. సింహరాశి. గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు అందుకుంటారు. కన్యా రాశి. దైవ బలం రక్షిస్తుంది. తులారాశి. పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి. అదృష్ట యోగం ఉంటుంది. ధనుస్సు రాశి. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. మకర రాశి. ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కుంభరాశి. కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మీన రాశి. అంతా మంచే జరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.